ఉత్తరప్రదేశ్లోని షరాన్పూర్ బస్టాండ్కు చేరుకుంది 22 ఏళ్ల మాన్వి తోమార్. ఈమె చాలా అందంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేయాలనేది ఈమె కోరిక. అయితే ఆమె తన పెదనాన్న కొడుకుతో కలిసి బిటియా అనే గ్రామం నుంచి షరాన్పూర్ టౌన్కి వచ్చింది. మాన్వి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆ రోజున తన ప్రాజెక్ట్ పేపర్స్ ను మరో బంధువైన కాలేజ్ టీచర్కి ఇచ్చి వెళ్లాలని వచ్చింది. మే 22న మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళింది. అక్కడ ప్రాజెక్ట్ పేపర్స్ ఇవ్వాలనుకుంది. కానీ ఆ రోజున లెక్చరర్ అయిన తన అంకుల్ రాలేదు. దీంతో ఆమె స్వయంగా సోదరుడి బైక్ పై అతని ఇంటికి వెళ్ళి ఇచ్చొచ్చింది. ఆ తర్వాత ఆమె సోదరుడిని ఇంటికి వెళ్ళమని చెప్పింది. తాను వస్తాను, నాకు ఫ్రెండ్స్ తో పని ఉందని చెప్పడంతో సోదరుడు బైక్ పై వెళ్లిపోయాడు. కానీ గంట తర్వాత మళ్ళీ ఆమె సోదరుడు కాల్ చేశాడు. సాయంత్రం నాకు ఓసారి కాల్ చేయి, టౌన్ లో ఉంటే తీసుకెళ్తాను, లేదంటే బస్కు వచ్చేయమన్నాడు. అందుకు మాన్వి సరేనంది. ఆ రోజు మధ్యాహ్నం తన అంకుల్ ఇంట్లోనే కాసేపు గడిపి మళ్ళీ కాలేజ్కి వెళ్ళింది. కాలేజ్ గంగోపాత్రలో ఉంది. అయితే కాలేజ్లో మాన్వి అంటే కుర్రాళ్లకు పిచ్చ క్రేజ్. ఎంతలా అంటే ఎంతో మంది ఆమెను చూసి ఇష్టపడ్డారు. ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాని ఏ రోజు కూడా ప్రేమను ఎంకరేజ్ చేయలేదు. అందరితో స్నేహంగానే ఉండేది. కాలేజ్లోనే బ్యూటీ మాన్వి. ఆమె కాలేజ్కి వచ్చిందంటే లుక్కులు ఇచ్చే కుర్రాళ్ళు క్యూలో ఉంటారు. కాకపోతే ఆమె ఫిజికల్ సైన్స్ లో ఉంది కాబట్టి కుర్రాళ్ళంతా ఆమె క్లాస్ రూమ్ దగ్గర కాపు కాసేవారు. అలా సరదాగా కాలేజ్ లైఫ్ సాగుతూ ఉంది. ఆ రోజు కూడా కాలేజ్లో కొన్ని ప్రాక్టికల్స్ లో పాల్గొంది మాన్వి. ఇక సాయంత్రం 4 గంటలకు కాలేజ్ పూర్తి కాగానే ఫ్రెండ్స్ తో కలిసి దగ్గరలోనే బేకరీకి వెళ్ళింది. మరో గంట సేపు అక్కడ గడిపింది. సరిగ్గా కాలేజ్ దగ్గర బేకరీ నుంచి బయటకు వెళ్లాలనుకున్న సమయంలో ఆమె సోదరుడు కాల్ చేసి నువ్వు బస్కు వచ్చే అక్క అని చెప్పాడు. ఆమె సరేనంది. మాన్వి బస్ స్టాండ్ కి వచ్చినప్పుడు మాత్రమే ఫ్రెండ్స్ కొంతమంది చూశారు. ఒక స్నేహితురాలు ఆమె ముందే బస్ ఎక్కి తన గ్రామానికి వెళ్లిపోయింది. మాన్వి ఆ బస్సు ఎక్కలేదు. అయితే 6 గంటల వరకు ఇంటికి రావాల్సిన మాన్వి రాలేదు. దీంతో తండ్రి కంగారు పడి మాన్వికి కాల్ చేశాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే ఆమె అంకుల్ కు ఫోన్ చేశాడు. అతను నా దగ్గర లేదని చెప్పాడు. నాకు ఫీవర్ గా ఉంటే కాలేజీకి వెళ్ళలేదు. ప్రాజెక్ట్ బుక్ నాకు ఇంటి దగ్గర ఇచ్చి వెళ్ళిందన్నాడు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. తన సోదరుడు కూడా బస్సులో వస్తుందని మాన్వి గురించి ఆమె తండ్రికి చెప్పాడు. కానీ రాలేదు. దీంతో అంతా కంగారు పడి వెతకడం మొదలు పెట్టారు. ఎక్కడా కూడా ఆచూకీ లేదు. ఇక రాత్రి 9 గంటలకు షరాన్పూర్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాన్వి కాలేజీ నుంచి బస్టాండ్కి వెళ్ళినట్లు ఆమె ఫ్రెండ్స్ చెప్పారు. కానీ ఇంటికి మాత్రం రాలేదన్నారు. అయితే తాము వెతుకుతామని పోలీసులు చెప్పారు. ఇక ఎన్నికల హడావిడి కావడంతో అంతా పోలీసులు బిజీగా ఉన్నారు. అలిసిపోయి వేర్వేరు ప్రాంతాల్లో డ్యూటీకి వెళ్లడంతో ఆ మరుసటి రోజు చూద్దాంలే అనుకున్నారు. అయితే రాత్రి 11:20 షరాన్పూర్ పోలీసులకు ఒక కాల్ వచ్చింది. గంగావ్లోని కాలేజ్ పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఓ మృతదేహం ఉంది. ఒకసారి వచ్చి చూడమని ఓ వ్యక్తి కాల్ చేశాడు. పోలీసులు వెంటనే క్రైమ్ సీన్ కి చేరుకున్నారు. ఆ ఫోన్ చేసిన వ్యక్తిని కూడా అక్కడే ఉండమన్నారు పోలీసులు క్రైమ్ సీన్ ని చూసి షాక్ అయ్యారు. కాలేజ్ పక్కనే ఉన్న ఓ దారిలో మృతదేహం ఉంది. పోలీసులు టార్చ్ వేసి చూశారు. అది యువతి మృతదేహం. గొంతు కోసి దారుణంగా చంపేశారు. టీ షర్ట్ వేసుకుని ఉంది ఆ యువతి. దూరంగా ఆమె కాలేజ్ బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్ ను తెరిచారు పోలీసులు. అందులోని పుస్తకాలపై మాన్వి అనే పేరు రాసింది. వెంటనే ఆమె తండ్రికి ఫోన్ చేసి ఒక గుర్తు తెలియని మృతదేహం ఎక్కడ ఉంది, ఓసారి వచ్చి చూడమన్నారు. దీంతో అదే రోజు రాత్రి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వచ్చి చూడగానే షాక్ అయ్యారు. ఎందుకంటే చనిపోయి ఉంది మాన్వినే. దారుణంగా గొంతు కోసి చంపారు. దాదాపుగా మెడ కట్టయింది. అత్యంత పదునైన కత్తితో కోసినట్లు పోలీసులు వారికి తెలియజేశారు. మీకు ఎవరి మీదనైనా అనుమానం ఉందా అని అడిగితే మాన్వి పేరెంట్స్ ఏమీ చెప్పలేకపోయారు. ప్రేమ వ్యవహారాలు కూడా లేవని, మాకేమీ తెలియదని అన్నారు. దీంతో మాన్వి మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయించి వారికి మరునాడు అప్పగించారు. ఇక బస్ స్టాండ్లోని సీసీటీవీ ఫుటేజ్ ని గమనించగా మాన్వి కనిపించింది. సరిగ్గా బస్ ఎక్కే సమయానికి ఓ కుర్రాడు బైక్ మీద వచ్చాడు. అతను రాగానే నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళింది. కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అతని బైక్ పై వెళ్లిపోవడం కనిపించింది. వెంటనే మళ్ళీ మాన్వి బంధువులను పిలిచారు. ఆ కుర్రాడు ఎవరని అడిగారు. అతను మా బంధువే, పేరు సాగర్, మాన్వికి బావ వరుస అవుతాడు, దూరపు రిలేషన్ అన్నారు. దీంతో పోలీసులకు మొత్తం సీన్ అర్థమైంది. సాగర్ ఫోన్ నంబర్ తీసుకుని కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇక ఇతడే హంతకుడని పోలీసులకి క్లీన్ గా అర్థమైంది. సాగర్ కు మాన్వికి చాలా రోజులుగా స్నేహం ఉంది. అంతేకాదు ఆమెకు ఐ లవ్ యూ చెప్పగానే మాన్వి తన పేరెంట్స్ కి విషయం చెప్పింది. బావ నన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు, పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడని చెప్పింది. దీంతో మాన్విని తిట్టారు. చదువుకోమని పంపిస్తే ఈ ప్రేమలేంటన్నారు. అంతేకాదు సాగర్ కి ఫోన్ చేసి కూడా మాన్వి తండ్రి హెచ్చరించాడు. మా కూతురు జోలికి రావద్దని కూడా చెప్పాడు. దీంతో సరే మామయ్య అన్నాడు సాగర్. అతని ప్రేమ కారణంగా ఉన్న కాస్త బంధుత్వం కూడా తెగిపోయింది. మాన్వి అందానికి సాగర్ పడిపోయాడు. మరోవైపు మాన్వి తల్లి
తల్లిదండ్రులు తిట్టినా కూడా సాగర్ తన ప్రయత్నాలు వదిలిపెట్టలేదు. నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పేవాడు, కానీ మాన్వి మాత్రం నేను ప్రేమించను, నిన్ను పెళ్లి చేసుకోను, ఎందుకంటే మా నాన్న ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారినే చేసుకుంటానని చెప్పింది. కానీ సాగర్ మాత్రం ఏదో ఒక రోజు పడకపోతుందా అని స్నేహం అంటూ వెంటపడ్డాడు. ప్రేమ కాదు, కేవలం ఫ్రెండ్ అని మాత్రమే అనుకుంటూ చెప్పాడు సాగర్. అయితే ఓ రోజున మాన్విని బైక్ పై తీసుకుని తన గ్రామానికి వస్తున్న సాగర్ ని చూశారు కుటుంబ సభ్యులు. అక్కడే చితక్కొట్టారు. గ్రామంలో తన పరువు తీయొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వెంటపడుతున్నామంటూ తన్నడంతో తప్పైందన్నాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవలయ్యాయి. అయినా సరే సాగర్ మాత్రం మానలేదు. ఆమె తండ్రి చేతిలో తన్నులు తిన్నా సరే మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. ఎందుకంటే మాన్వి అంటే అతనికి పిచ్చి. ఈ విషయం మాన్వికి కూడా తెలుసు. కానీ ఆమె ముందే చెప్పింది, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్పింది. దానికి సాగర్ సరేనని ఫ్రెండ్షిప్ అన్నాడు. అలా వారి స్నేహం మాత్రం 2 ఏళ్లుగా సాగుతోంది. ఈ విషయం మాన్వి ఎవరికి చెప్పలేదు. పైగా సాగర్ ను బాబా అని పిలిచేది. 2 ఏళ్ల పాటు విపరీతంగా ప్రయత్నాలు చేశాడు సాగర్. కానీ మాన్వి మాత్రం బైక్ పై తిరిగింది, కబుర్లు చెప్పింది, బేకరీలో గంటల కొద్దీ మాట్లాడింది, కానీ ప్రేమకు మాత్రం నో చెప్పింది. దీంతో విసిగిపోయాడు సాగర్. తనను ప్రేమించాలని సీరియస్ గా చెప్పాడు. దీంతో ఆమె నో చెప్పేసింది. కొన్నాళ్ల పాటు ఇద్దరు దూరమయ్యారు. ఇక సాగర్ తో తనకున్న స్నేహం గురించి క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్పింది మాన్వి. అయితే మాన్వికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని సాగర్ కు తెలిసింది. డిగ్రీ పరీక్షలు పూర్తి కాగానే పెళ్లి చేయాలనేది వారి ప్లాన్. పైగా మాన్విని తాము కోడలుగా చేసుకుంటామంటే తాము చేసుకుంటామని బంధువులు కూడా క్యూ కట్టారు. ఆమె తండ్రికి మంచి పేరుంది, మంచి కుటుంబం కావడంతో కట్నం తక్కువైనా పెళ్లి చేసుకుంటామని ఆఫర్స్ వచ్చాయి. ఇటు మాన్వి తండ్రి కూడా ధనవంతుడే, వ్యవసాయ భూమి కూడా భారీగానే ఉంది. కోట్లు లేకపోయినా గ్రామంలో ధనవంతుల ఫ్యామిలీ. ఇది తెలిసిన సాగర్ రగిలిపోయాడు. తనకు దక్కని అందమైన మాన్వి ఎవరికి దక్కొద్దనుకున్నాడు. దీంతో మళ్లీ స్నేహం అంటూ దగ్గరయ్యాడు. పాపం మాన్వి నమ్మింది. సాగర్ హత్య చేసేంత నీచుడని ఆమె అస్సలు ఊహించలేదు. గుడ్డిగా నమ్మింది. పైగా దూర బంధువు, బాబాని పిలిచేంత సాన్నిహిత్యం, చనువు ఉన్నాయి. దీంతో బస్టాండ్కి రాగానే కాసేపు అలా వెళ్ళి వద్దాను రా, ఐస్ క్రీమ్ తిందామంటూ సాగర్ ఆమెను పిలిచాడు. మీ ఇంటి దగ్గర బైక్ పై దిగబెడతాను, ఎంతసేపు 20 నిమిషాలే కదా ప్రయాణం అన్నాడు. దీంతో మాన్వి సరేనంది. అలా ఇద్దరు వెళ్లారు. ఇక అక్కడ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత రాత్రి 8 గంటల వరకు టైం పాస్ చేయించాడు. మరోవైపు మాన్వికి వరుసగా ఫోన్ కాల్స్ వస్తుంటే ఫోన్ బలవంతంగా స్విచ్ ఆఫ్ చేయించాడు. తాను వెళ్తానన్నా కూడా వినలేదు. అప్పటికే చీకటి పడింది. ఇక కాలేజీకు దగ్గరలో ఉన్న రోడ్లోని నిర్మానుష్య ప్రాంతానికి బైక్ మీద రాగానే ఆమెను కిందకి దిగమని చెప్పి పదునైన చాకతో గొంతు కోసేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు సాగర్. గతంలో తన గ్రామంలో చితకబాదిన తల్లిదండ్రులపై పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. మరోవైపు మాన్విని తనకు కాకుండా వేరే వారి భారీగా చూడలేనని ఫ్రెండ్స్ కి చెప్పుకొని బాధపడ్డాడు. అలా కసాయితో స్నేహం చేసి హత్యకు గురైంది మాన్వి. అందమే ఆమెకు శాపమైంది. ఆ అందం చూసే ప్రేమ పేరుతో వెంటపడ్డ సాగర్ చివరకు ప్రాణం తీశాడు. ఈ హత్య యూపీలో కలకలం సృష్టించింది. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.